రైతులకు అండగా వైసీపీ నిలబడుతుందని, వారి కష్టాలపై తమ నేత వైఎస్ జగన్ నేతృత్వంలో పోరాడతామని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన అన్నదాతకు అండగా కార్యక్రమాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నిర్వహించారు. నల్ల వంతెన నుంచి ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. అనంతరం జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లోనూ రైతులు నానా అగచాట్లు పడుతున్నారని విశ్వరూప్ అన్నారు. రైతులకు రావాల్సిన బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పెట్టుబడి సాయం ఇవ్వకపోవడంతో పాటు బీమా ఎత్తివేయడం వంటి దారుణమైన కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు, రైతు విభాగం నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు పూర్తవుతుంది. ఈ 6 నెలల కాలంలో అతి ప్రధానమైన సమస్య రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా రైతు భరోసా కింద రైతులను ఆదుకున్నాడో అదే ఈ ప్రభుత్వం పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి తద్వారా 20,000 రూపాయలు రైతులకు సాయం అందిస్తామని చెప్పారు. మేమందరం కూడా ఆహ్వానించాం. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినప్పుడు ఇప్పుడు కూడా ప్రధానంగా రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఈ పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇవ్వాలన్నది. ఇవాళ రైతులు 5 రూపాయలు 10 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా పెట్టుబడి సాయం కింద 20,000 వెంటనే విడుదల చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ దాదాపు 26 జిల్లా ప్రధాన కేంద్రాలు కూడా కలెక్టర్లకి రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికలకు ముందు ఈ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నీకు 15 నీకు 15 నీకు 15 అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏది 15 అని అడుగుతున్నారు. ఎక్కడ సమాధానం లేదు. ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అనేక సమస్యల్ని పట్టించుకోకుండా ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏదో ఒక అంశాన్ని తీసుకురావటం, దాని మీద ప్రజల దృష్టి ఏమర్చేటువంటి విధంగా అసలు సమస్య మీదకి వెళ్లకుండా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు గుర్తుకు రాకుండా చేయడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ ఎక్కడా కూడా అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు.